హలో, అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. నా వీడియోస్ 50% మంది వ్యూ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోలేదు. సో నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇవాళ మేము మార్నింగ్ వాక్, బేసిక్గా మేము ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూట్లో వెళ్తున్నాము. సో వీరికి నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియా చూపిస్తున్నాను. సో ఇవాళ మేము నిడుబ్రోల్ రైల్వే స్టేషన్, ఇది లిటరల్గా మా ఇంటి దగ్గర నుండి 5 minutes వాకబుల్ డిస్టెన్స్. సో ఇవాళ స్టేషన్ చూపిద్దాం వీరికి అని ఇటువైపు వెళ్తున్నాం వాకింగ్కి. జనవరి కదా, స్టిల్ ఫాగ్గా ఉంది బాగా. ఇంట్లో ఉన్నప్పుడు బాగా చలి అనిపిస్తుంది, బట్ వన్స్ బయటకు వచ్చి వాక్ చేయటం స్టార్ట్ చేసేసరికి మళ్ళీ ఆ బాడీ కొంచెం వార్మప్ అయ్యి బాగానే అనిపిస్తుంది. సో స్టేషన్ ఎదురుగా ఈ చెట్లు ఎప్పటి నుండో ఉన్నాయి. ఈ మధ్య స్టేషను ఎక్స్పాండ్ చేశారు, అయినా కానీ ఈ చెట్లు మాత్రం ప్రిజర్వ్ చేశారు. ప్రిజర్వ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. చాలా ఇది 100 సంవత్సరాల చెట్లు, ప్లస్ ఈ మంచులో ఈ బ్యాక్గ్రౌండ్లో చాలా బాగున్నాయి కదా. సో స్టేషన్కి నడుస్తున్నాము. స్టేషన్ ఇంతకుముందు చాలా చిన్నగా ఉండేది, నిడుబ్రోల్ రైల్వే స్టేషను. ఇప్పుడు ఐ థింక్ లాస్ట్ ఇయర్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది, చాలా పెద్దగా చాలా ఎక్స్పాండ్ చేశారు. ఈ మధ్య ఏపీలో తెలంగాణలో చాలా రైల్వే స్టేషన్స్కి ఫేస్ లిఫ్ట్ చేశారు కదా, చాలా ఎక్స్పాన్షన్ జరుగుతుంది. సో ఇదండి మా చిన్న రైల్వే స్టేషను. ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ టికెటింగ్ మెషిన్ కూడా పెట్టారు, దీన్నే టికెటింగ్ కియాస్క్ అని కూడా అంటారు. ఈ మెషిన్ ద్వారా మనము టికెట్స్ కొనుక్కోవచ్చు వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ఎ పర్సన్. కౌంటర్ దగ్గరికి వెళ్ళి కాకుండా ఇక్కడ డైరెక్ట్గా మనం కొనుక్కోవచ్చు. ఈ మధ్య చాలా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, మ్యూజియంస్, థీమ్ పార్క్స్, స్పోర్ట్ వెన్యూస్ వీటన్నిటిలో కూడా ఈ కియాస్కులు బాగా వాడుతున్నారు. సో ఎక్స్ట్రా రైల్వే ప్లాట్ఫామ్ కూడా వేశారు. ఇంతకుముందు ఓన్లీ 2 ప్లాట్ఫామ్స్, అంటే ఓన్లీ 3 రైల్వే ట్రాక్సే ఉండేవి. ఇప్పుడు కొత్తగా ఒక ఎక్స్ట్రా ప్లాట్ఫామ్ కూడా వేశారు, రైల్వే ప్లాట్ఫామ్. సో ఇప్పుడు టోటల్గా 5 ప్లాట్ఫామ్స్ అయిపోయినాయి, 5 రైల్వే ట్రాక్స్ అయిపోయినాయి. సో ఈ కొత్తగా కనిపించే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇంతకుముందు చిన్నది ఉండేది, ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇది కూడా ఓపెన్ అయ్యే ఒక 1 or 2 months అవుతుంది అంతే. అండ్ చాలా క్లీన్గా, ఇంతకుముందు కంటే చాలా క్లీన్గా నీట్గా కనిపిస్తుంది స్టేషను. ఈ ఫాగ్ వల్ల అన్నీ ఎటు చూసినా కానీ మణిరత్నం మూవీలో సీన్స్ లాగా కనిపిస్తున్నాయి. అండ్ నేను నవ్వుకుంటున్నాం అనమాట. ఇది మనం సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళకి అడ్వర్టైజింగ్గా పంపించవచ్చు, వాళ్ళు గ్యారంటీగా సెలెక్ట్ చేసుకుంటారు అని. సో ఫోటోగ్రఫీ స్కిల్స్ అంత బాగున్నాయి అన్నమాట. సో ప్లాట్ఫామ్ మీద మేము ఆ చివరి నుండి ఈ చివరికి ప్లాట్ఫామ్ లెంత్ కూడా పెంచారు బాగా. సో ఆ చివరి నుండి ఈ చివరికి ఒక 4-5 times నడిచేసరికే మాకు ఈజీగా అరౌండ్ 7,500 steps అయిపోయినాయి. సో చాలా బాగుందన్నమాట. ప్లస్ ట్రాఫిక్ గురించి ఇంకా దేని గురించి ఆలోచించకుండా క్లీన్గా నడవడానికి కూడా బాగుంది. అండ్ వీరికి చెప్తా ఉన్నానమాట ఈ స్టేషన్ గురించి. చిన్నప్పుడు మాకు ఈ స్టేషన్కి రావటం భలే ఎంటర్టైన్మెంట్గా ఉండేది. అప్పట్లో మాకు మాల్స్ ఇవన్నీ ఏం లేవు కదా, థీమ్ పార్క్స్, మాల్స్ ఏం లేవు. అప్పట్లో మాకు నడుచుకుంటా స్టేషన్కి రావటం అంటే చాలా ఇష్టము. అండ్ ఈ స్టేషన్ బయట బజ్జీలు, పునుగులు అవి వేసి అమ్ముతూ ఉండేవాళ్ళు. సో మా ఇంటి దగ్గర నుండి నడుచుకుంటూ వచ్చి ఆ బజ్జీలు, పునుగులు తిని తర్వాత స్టేషన్కి వచ్చి ఈ ప్లాట్ఫామ్స్ మీద అటు ఇటు నడుచుకుంటా కబుర్లు చెప్పుకునేవాళ్ళం మేము. అది బాగా చాలా మాకు ఎంటర్టైనింగ్గా ఉండేది అప్పట్లో ఇన్ని డిస్ట్రాక్షన్స్ ఉండేవి కాదు కదా. సో ఏవి లిటిల్ థింగ్స్ ఏమింటే వాటిల్లోనే మనము చాలా హ్యాపీనెస్ ఉండేదనుకుంటా ఇదివరకు. సో బాగా ఎంటర్టైనింగ్గా ఉండేది మాకు ఈ స్టేషన్కి రావటానికి. ఈ స్టేషన్లో చాలా మెమరీస్ ఉన్నాయి. అలాంటిది ఒక మెమరీ ఏంటంటే, నేను స్కూల్లో చదివేటప్పుడు మాకు ఒక సిస్టర్ ఉండేవాళ్ళు అనమాట, జెస్సీ అండ్ సిస్టర్ అని.
ఆ సిస్టర్ కొన్ని ఇయర్స్ తర్వాత, ఆ సిస్టర్ అంటే ఎందుకో చాలా లైక్ చేసేవాళ్ళం పిల్లలందరము. ఆ సిస్టర్ కొన్ని సంవత్సరాల తర్వాత వేరే ఎక్కడికో వైజాగ్ ఎక్కడికో మొత్తానికి వేరే ట్రాన్స్ఫర్ అయింది మా సిస్టర్కి. అప్పుడు మేమందరం మా క్లాస్ వాళ్ళందరం వచ్చాము స్టేషన్కి, వచ్చి సెండ్ ఆఫ్ ఇవ్వటానికని. ఇంకా మేమందరం అయితే విపరీతంగా ఏడ్చాము ఆ రోజు ఆమెకు సెండ్ ఆఫ్ ఇస్తా. సో ఆ ఇన్సిడెంట్ అయితే ఇంకా బాగా గుర్తుంది నాకు. అండ్ అలాంటి మెమరీస్ ఇంకా ఎన్నెన్నో అనమాట. ఇలా గూడ్స్ ట్రైన్స్ ఆగుంటే మేము వాటి కింద నుండి దూరిపోయి వెళ్ళిపోయేవాళ్ళం అవతల వైపున క్రాస్ చేయటానికి. సో అప్పట్లో ఏంటో ధైర్యంగా చాలా అన్నీ చేసేసేవాళ్ళం. ఇదిగో మంచులో చూడండి నడుస్తుంటే తల మీద చిన్న ఐస్ డ్రాప్స్ లాగా ఫామ్ అయిపోయింది ఆ మంచుకి, ఫాగ్కి. ఇక్కడ ట్రైన్ దగ్గరకు వచ్చేదాకా కనిపించట్లేదు ఈ ఫాగ్లో, బాగా దగ్గరకు వచ్చాక కానీ కనిపిస్తుంది. సో ఇదేదో సమ్ పాసింజర్ ట్రైను, జనాలు ఎక్కుతున్నారు. సో అలా చాలా మెమరీస్ ఉన్నాయి ఈ స్టేషన్తో. అరౌండ్ 70 రైల్వే స్టేషన్స్ ఆంధ్రప్రదేశ్లో ఫేస్ లిఫ్ట్ ప్రోగ్రామ్ కింద, ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్. ఆ స్కీమ్ కింద స్టేషన్స్లో, రైల్వే స్టేషన్స్లో లిఫ్ట్స్, ఎలివేటర్స్ పెట్టారు. సో ఈ స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కటానికి పెద్దవాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ అండ్ డిసేబుల్డ్ పీపుల్ వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కటానికి. సో ఆ స్కీమ్ కింద లిఫ్ట్ కానీ ఎలివేటర్ కానీ ఏదో ఒకటి పెడితే బాగుంటుంది. కన్వేయర్ బెల్ట్స్ ఇవి వస్తున్నాయి కదా ఈ మధ్య. సో అలాంటిది ఏదన్నా పెడితే బాగుంటుంది. దానికి పిటిషన్ ఏదన్నా పెట్టుకుంటే బాగుంటుంది. నేను నెట్లో చూస్తే change.org అని ఒక సైట్ ఉంది. ఈ సైట్లో కూడా పిటిషన్ పెట్టచ్చు, దే విల్ టేక్ ద నోటీస్ అన్నట్టుగా ఉంది. మరి అదేంటో చూడాలి. సో మన నిడుబ్రోల్ స్టేషన్కి కూడా ఎలివేటర్ కానీ లిఫ్ట్ కానీ వస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను. సో సీనియర్ సిటిజన్స్ వాళ్ళందరికీ యాక్సెసిబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే కొంచెము జనాలు ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు ట్రైన్స్ ఎక్కాలంటే చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి వాక్వే పెట్టారు, అలా ట్రాక్స్ పక్క నుండి వాక్వే లాగా పెట్టారు. కాకపోతే అది చాలా దూరం అయిపోయింది. వాళ్ళ చివరి దాకా వెళ్ళి ఈ ట్రాక్స్ క్రాస్ చేయాలంటే ఇదిగో ఇదే వాకింగ్ ట్రాక్ తయారు చేసింది. బట్ సీనియర్ సిటిజన్స్కి ఇంత దూరం నడవాలంటే కొంచెం కష్టమే. సో త్వరలోనే ఆ లిఫ్ట్, ఎలివేటర్ వస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను ఈ నిడుబ్రోల్ రైల్వే స్టేషన్కి. సో అలా మా మార్నింగ్ వాక్లో నా చిన్నప్పుడు మెమరీస్ అవన్నీ మాట్లాడుకుంటూ నడిచేసాము. ఈ వీడియో చూస్తుంటే మీకు కూడా మీ చిన్నప్పుడు మీ ఊర్లో రైల్వే స్టేషన్స్ గుర్తొచ్చినాయి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.